ఒక్క ఛాన్స్ ఇవ్వండి, ఒకే ఒక్క ఛాన్స్ ఇవ్వండి. నాకు ఒక్క ఛాన్స్ ఇచ్చి అసెంబ్లీకి పంపితే నేను పొడి చేస్తాను, చించేస్తాను అని అడిగిన పవన్ కళ్యాణ్ ఈరోజు జడా శ్రవణ్ కుమార్ గారు అడిగిన ప్రశ్నలకు సమాధానం చెప్పాలి. ఎందుకంటే ప్రజాధనంతో అసెంబ్లీలోకి వెళ్తూ ప్రజా సమస్యల గురించి మాట్లాడుకుంటా ఈరోజు నాటకాలు వేసుకుంటున్నారు, డ్యాన్సులు వేసుకుంటున్నారు. వీళ్ళని ఎందుకు అసెంబ్లీకి పంపించింది అని సోషల్ మీడియాలో ఈరోజు నెటిజన్లు ట్రోలింగ్స్ చేస్తున్నారు. జడా శ్రవణ్ కుమార్ గారు కూడా అదే ప్రశ్నిస్తున్నారు. ఈ రాష్ట్రంలో గత 20 నెలల్లో అంటే ఈ 2 సంవత్సరాల్లో నెలకి 1000 మంది చొప్పున దాదాపు కూడా 22,000 మంది అమ్మాయిలు మిస్ అయిపోయారట. గత ప్రభుత్వంలో 35,000 మంది అమ్మాయిలు మిస్ అయిపోయారు అని గగ్గోలు పెట్టిన పవన్ కళ్యాణ్ అధికారంలోకి వచ్చిన తర్వాత ఉప ముఖ్యమంత్రిగా బాధ్యతలు చేపట్టి మంత్రి పదవి వెలగబెడుతూ ఆ 35,000 మంది అమ్మాయిల గురించి ఒక్కరోజు కూడా ఆలోచించింది లేకపోయినా ఇప్పుడు ఈ 20 నెలల్లో కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన తర్వాత దాదాపు 22,000 మంది అమ్మాయిలు ఈ 20 నెలల్లోనే మిస్ అయిపోయారట. ఒక్కసారి సోషల్ మీడియాలో వైరల్ అవుతున్న జడా శ్రవణ్ కుమార్ గారి మాటలు విన్న తర్వాత మళ్ళీ కొద్దిగా దీనిపైన విశ్లేషించుకుందాం. ఇంచుమించుగా 10-11 మంది ఒక సంవత్సరంలో, ఇంకో 11,000 మంది ఒక సంవత్సరంలో 22,000 మంది అమ్మాయిలు మిస్ అయ్యారమ్మా 2 yearsలో. 24 నెలల్లో రమారమి 24 నెలల్లో 24,000 మంది అమ్మాయిలు, అంటే రమారమి ఒక నెలకు 1000 మంది అమ్మాయిలు మిస్ అవుతున్నారు. ఎక్కడ ఉన్నాడు పవన్ కళ్యాణ్ గారు? 5 సంవత్సరాల్లో 30,000 మంది అమ్మాయిలు మిస్ అయితే మరి డీజీపీతో రివ్యూ పెడతాను, ఏజీపీతో రివ్యూ పెడతాను, ప్రెసిడెంట్ ఆఫ్ ఇండియాతో మాట్లాడతాను, అమ్మాయికి ఒక హెలికాప్టర్ పంపించి కాశ్మీర్లో ఉన్న కాకటాలో ఉన్న తెప్పిస్తాను అన్న ఉప ముఖ్యమంత్రి గారు. మరి 2 సంవత్సరాల్లో 22,000 మంది అమ్మాయిలు మిస్ అయితే ఏ హెలికాప్టర్ పంపించారు? ఏ డీజీపీతో రివ్యూ పెట్టారు? ఏ హోమ్ మినిస్టర్తో రివ్యూ పెట్టారు? ఏ ఉప ముఖ్యమంత్రితో రివ్యూ పెట్టారు? జగన్ పాతాళానికి తొక్కేస్తా అని చెప్పేసి అమ్మాయిల మిస్సింగ్ల మీద గందరగోళం చేసినటువంటి సనాతన ధర్మాధికారి, మహిళా ఉద్ధారకుడు, మహిళా జనాధారకుడు, రాష్ట్రంలో దేశంలో హిందూ ధర్మాని కోసం పరిరక్షించేటువంటి ఒకే ఒక్కడు, అర్జున్ సినిమాలో అదేదో సినిమాలో అర్జున్ లాగా ఒకే ఒక్కడు ఏమైపోయినాడు? ఇంతమంది అమ్మాయిలు రేప్ కేసులు జరుగుతుంటే మీ అధికారిక లెక్కల ప్రకారం డ్రామాలు చూస్తున్నారా? డ్రామాలు వేస్తున్నారా? చూశారుగా పవన్ కళ్యాణ్ గారు సోషల్ మీడియాలో వైరల్ అవుతున్న జడా శ్రవణ్ కుమార్ గారి వీడియోకు సమాధానం చెప్పాలి. ఈరోజు పవన్ కళ్యాణ్ ఒక సినిమా యాక్టర్ నుండి సినిమా యాక్టర్గా సినిమాల్లో ఎలా హీరోలాగా ఉంటాడో రాజకీయ జీవితంలో కూడా అలాగే హీరోలాగా ఉంటాడు అని భ్రమల్లో ఉన్న ప్రతి ఓటర్ కూడా అభిమానాన్ని పక్కన పెట్టి రాష్ట్రం కోసం ఆలోచించండి, దేశం కోసం ఆలోచించండి. పవన్ కళ్యాణ్ ఏం చేశాడో ఈ 24 నెలల్లో పవన్ కళ్యాణ్ని ప్రశ్నించండి అని నేను ఈ వీడియో ద్వారా అడుగుతున్నాను. ఒక్క ఛాన్స్ ఇవ్వండి, ఒక్క ఛాన్స్ ఇవ్వండి అని అడిగాడా లేదా పవన్ కళ్యాణ్? నా కులపోళ్ళైనా నాకు ఓటు వేయండి అని అడిగాడా లేదా పవన్ కళ్యాణ్? నన్ను అసెంబ్లీకి ఒక్కసారైనా పంపించండి, నేను ఏదో చేసేస్తాను అని అడిగాడా లేదా పవన్ కళ్యాణ్? మరి ఈరోజు అసెంబ్లీలో ఏం మాట్లాడుతున్నాడు? అసెంబ్లీ సమావేశాలు జరిగేటప్పుడు నిద్రపోతున్నాడు. నిద్రపోతున్న ఫోటోలు కూడా బయట విడుదలయ్యాయి. ఒక్క ప్రశ్న ప్రజా సమస్యల గురించి ఒకే ఒక్క ప్రశ్న అయినా పవన్ కళ్యాణ్ ఏ రోజైనా ఆయన అసెంబ్లీలో మాట్లాడా? ఆలోచించండి. దాదాపు కూడా ఈ 20 నెలల్లో 22,000 మంది అమ్మాయిలు మిస్ అయిపోయారు అంటే గత ప్రభుత్వంలో 35,000 మంది మిస్ అయిపోయారు అంటూ ఎలా గగ్గోలు పెట్టావో అధికారంలోకి వచ్చిన తర్వాత నీ మాటలన్నీ కూడా గాలి మాటలన్నీ తేలిపోయాయి. నువ్వు మాట్లాడిన మాటలన్నీ కూడా ఒక్కటి కూడా నిజం కాదు. నువ్వు అధికారంలోకి వచ్చిన తర్వాత అసలు మాట్లాడిన మాటలకి ఏ రోజు నువ్వు గుర్తు పెట్టుకోలేదు అని అర్థమైపోయింది. నువ్వు ఇచ్చిన ఎన్నికల హామీలు, నువ్వు గత ఎన్నికలలో మాట్లాడిన మాటలు ఏ ఒక్కటి కూడా నిజం కాదు అని తేటతెల్లం వెళ్ళిపోయింది. కానీ ఇప్పుడు రాష్ట్రంలో శాంతి భద్రతల సమస్య ఉంది. అమ్మాయిలపై దాడులు జరుగుతున్నాయి. 22,000 మంది అమ్మాయిలు మిస్ అయిపోయారు అని జడా శ్రవణ్ కుమార్ గారు వాస్తవ లెక్కలు చెప్తున్నారు. ఆయన రాష్ట్రంలో జరుగుతున్న పరిస్థితులపై ఆయన మాట్లాడుతున్నారు. మరి ఏం సమాధానం చెప్తారో పవన్ కళ్యాణ్ గారు? ప్రజలకి సమాధానం చెప్పాలి.
ప్రతి ఓటర్ని కూడా నేను ఈ వీడియో ద్వారా ప్రశ్నిస్తున్నా. మా నాయకుడు, మా అభిమాన నటుడు అని ఓట్లేశారు కదా, ఈరోజు పవన్ కళ్యాణ్ రాష్ట్ర ప్రజల కోసం ఏం చేస్తున్నాడు, ఏం చేశాడు? అబద్ధాలు చెప్పకండి రోడ్లు వేశాడు అని. ఎక్కడ రోడ్లు వేయలేదు, పాడు వేయలేదు. అబద్ధాలు మాట్లాడకండి. ఇప్పటికి కూడా చాలా గ్రామాల్లో రోడ్లు అసలు లేనే లేవు, డోలీల పైన పోతున్నారు. ప్రజలు మీ అభిప్రాయాలను జెన్యూన్గా కామెంట్లు పెట్టండి. మీరు వీడియోకి ఎక్కువ మంది లైక్ చేసి, ఎక్కువ మంది సబ్స్క్రైబ్ చేసుకుని, ఎక్కువ మంది వీడియోను షేర్ చేస్తే ప్రజల్లోకి మంచి మంచి విషయాలు వెళ్తాయి. ప్రజా నాయకుల్ని, రాజకీయ నాయకుల్ని మనం ప్రశ్నించడానికి వీలుంటుంది. మన గొంతు ప్రజల్లోకి వెళ్తుంది.